జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని ఇవాళ తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆలయ తలుపులు తీశారు. ఈ సందర్భంగా ఆయన చార్ధామ్ యాత్రికులకు వెల్కమ్ చెప్పారు. ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్చరణల మధ్య కేదారేశ్వరుడి ఆలయాన్ని ఓపెన్ చేశారు. ఆలయం ఓపెనింగ్ కార్యక్రమం వేళ భారతీయ ఆర్మీ బ్యాండ్ వాయించారు. గర్వాల్ రైఫిల్స్ బృందం ఆధ్యాత్మిక ట్యూన్స్తో భక్తులకు స్వాగతం పలికారు. హెలికాప్టర్ మీద నుంచి భక్తులపై పూలవర్షం కురిపించారు. కేదారేశ్వరుడికి చెందిన పంచముఖి డోలి గురువారమే కేదార్నాథ్కు చేరుకుంది. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు పవిత్రమైన ఊరేగింపు నిర్వహించారు. చార్ధామ్ యాత్రకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం భద్రతను పెంచారు. మరోవైపు సోన్ ప్రయాగ్ నుంచి హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత భక్తులు అఖండ జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రుద్రాభిషేకం, శివాష్టకం, శివతాండవ స్తోత్రం, కేదారాష్టక మంత్రాలు చదివారు. కర్ణాటక వీరశైవ లింగాయత్కు చెందిన ముఖ్య పండితుడు భీమశంకర్ ఆలయంలోకి ప్రవేశించారు. 6 నెలల క్రితం కేదారేశ్వరుడికి అభిషేకం చేసిన భస్మాన్ని తొలగించారు. ప్రస్తుతం కేదార్నాథ్లో సుమారు 3000 మంది భక్తులు ఉన్నారు. 6 నెలల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచనున్నారు.